టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకుందాం ఇవాళ. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. అవి అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ కాల్డ్ యాజ్ అసర్టివ్ సెంటెన్స్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారన్నమాట. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఫస్ట్ మనం అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. అసర్టివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు కదా. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. అసర్టివ్ సెంటెన్స్ ఫస్ట్. అసర్టివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. సబ్జెక్ట్. ఈ అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. We are singing song. They are writing homework. She is telling a story. He is drawing neatly. సో ఇవి అన్నమాట అసర్టివ్ సెంటెన్స్. ఏమనిపిస్తారు అసర్టివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ అవి దేంతో స్టార్ట్ అవుతాయి, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. అండ్ దేంతో ఎండ్ అవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఇవి అసర్టివ్ సెంటెన్స్ అన్నమాట. జనరల్గా మనం డైలీ లైఫ్లో ఆన్సర్స్ చెప్తాం కదా, అవే అసర్టివ్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్ కదా, దీనిలోనే మనకు అర్థమవుతుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే WH క్వశ్చన్తో స్టార్ట్ అవుతాయి.